మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని, ఆయన 5 ఏళ్ల పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లపత్ర అప్పారావు, కాకినాడ టౌన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అంబటి చిన్న, టీడీపీ నాయకులు సబ్బతి ఫణేశ్వరరావులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలను తీవ్రంగా ఖండించారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే దళితులను వాడుకునే జగన్ వారి గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దారుణాల్లో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటన అత్యంత దారుణమైనదని గుర్తు చేశారు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని దారుణంగా చంపి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినా కనీస చర్యలు తీసుకోవాలేదని ఆరోపించారు. అటువంటి నేరస్తుడికి అభయమిస్తూ జగన్ రెడ్డి తన వెంటేసుకుని తిరగడం దళిత సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు బచ్చల కామేశ్వరరావు, కట్రాయి మానేలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారు. అంటే దళితుల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి, దళితుల మేనమావం చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితుల మేనమావం చెప్పి ఓట్లు అడుక్కొని గద్దెనెక్కాడు. ఎప్పుడైతే గద్దెనెక్కాడో అప్పటి నుంచి దళితుల దాడులు స్టార్ట్ చేశాడు. అంటే ఒక దొంగతనం చేస్తూ దొంగతనం అరుస్తున్నాడంట. అదే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అండి, మా దళిత ఓట్లతో గద్దెనెక్కావు కదా, మమ్మల్ని దాడి చేయడం ఏంటి? గత 5 ఏళ్ళలో టీడీపీ 14-19 టీడీపీ ఆధ్వర్యంలో 5,600 దాడులు జరిగాయి. దళితుల మీద 5,600 దాడులు జరిగాయి. అదే వైసీపీ ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ళలో 56,000 దాడులు జరిగాయి. ఎంత అన్యాయం అండి! ప్రతిదీ కూడా అంటే దళితులు రావాల్సిన పథకాలు కూడా ఆపేశారు. 27,000 కోట్లు రావాల్సింది అది కూడా రద్దు చేసి వేరే డైవర్ట్ చేశారు. దళితులకి ఏం చేశారు సార్? ఒక్కటేం చేశాడండి? దళితులకి అందరికీ ఇచ్చినట్టుగానే పథకాలు ఇచ్చాడు. దళితుడికి ఒక్క పథకం ఇచ్చాడండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి? దళితులు మేనమని చెప్పి ఓట్లు దండుకున్నా. ఇప్పటికైనా దళితులు మారకపోతే మీ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? టీడీపీ ఎస్సీలకి బోల్డ్ చేశాడు. కార్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చారు, 5 లక్షల లోన్లు ఇచ్చారు, 10 లక్షల లోన్. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల ఉన్నతమైన ఆలోచనలతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మహోన్నతమైన స్థానాలు దళితులకు ఇస్తే, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎస్సీలకు ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసివేసి ఎస్సీలపై కక్షాపూరితమైనటువంటి ఉక్కుపాదంతో పరిపాలించి ఎస్సీలని సుమారు 203,000 మందిని అనేకమైనటువంటి కేసులు పెట్టేసి జైలు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఒకే మాట మీద ఉంటారని చెప్పడానికి ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న చెప్పు కూడా ఇందరమ్మకే ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దళితులే ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పు. అది అందరికీ జగమే తిరిగిమే. అందుకనే తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుని దళితుల్ని, బీసీలని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులని మెరుగుపరుస్తూ ఆకర్షించుకోవడానికి అనేకమైన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేయడానికి చూసింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి 2019 నుంచి 2024 దాకా ఒక్క ఎస్సీకి లోన్ ఇచ్చావా? ఎక్కడ పోయింది ఎన్ఎస్ఎఫ్డిసి? అంటే నువ్వు దళితులకు వ్యతిరేకవా? దళితుల అభివృద్ధికి వ్యతిరేకవా? ఏంటి నీ ఆలోచన? అసలు నీ స్టాండ్ ఏంటి అసలు చెప్పు. మళ్ళీ కూటమి ప్రభుత్వం 2024 వచ్చింది. మళ్ళీ దళితులకు సంబంధించిన సంక్షేమ ఫలాలన్నీ అమలు చేస్తామని చెప్తా ఉంది. భవిష్యత్తులో ఎన్ఎస్ఎఫ్డిసి కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ఇంకో విషయం చెప్తున్నా, మరి కోవిడ్ టైంలో 2019లో మరి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చంపారు? రోడ్డు మీద ఒక తీవ్రవాదిని పట్టుకుని డాక్టర్ తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి అతను కేవలం మాస్క్ అడిగానే కదా, మీ ప్రభుత్వంలో మాస్కే లేదు అని అడిగినందుకే కదా చంపేశారు. అంటే దళితులు మాట్లాడే హక్కు లేదు వైసీపీ ప్రభుత్వంలో, దళితులు ప్రశ్నించే హక్కు లేదు వైసీపీ ప్రభుత్వంలో. అంచేత ఎప్పటికీ వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమే.
అందులో డౌట్ ఏమి లేదు. అందుచేత చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు బురద జల్లడానికి